అంగరంగ వైభవంగా మొదలైన ప్రపంచ కుబేరుడి పెళ్లి, హెచ్ఏఎల్ కు దక్కిన భారీ ఆర్డర్, తక్కువ ధరకే మలేషియా టీకా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూ చిప్ సంస్థల షేర్లను మదుపర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసి వచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83,755 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 304 వద్ద క్లోజ్ అయింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 98,200 రూపాయలు పలుకుతుండగా 22 క్యారెట్ గోల్డ్ 89,850 రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉత్పాదక రంగంలో రుణాల్ని పెంచాలని వారిని ఆర్థిక మంత్రిని కోరినట్లు సమాచారం. జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా వస్తువులకు 12% స్లాబ్ నుంచి తొలగించి 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మార్చి కల్లా కనీసం 6 తేజస్ విమానాలను భారతీయ వైమానిక దళానికి అందజేస్తామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ప్రకటించింది. ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హెచ్ఏఎల్ తయారు చేస్తోంది. జూలై నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజుల పాటు బంద్ కానున్నాయి. ఎందుకంటే 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. సెలవు రోజుల్లో బ్యాంకులు మూసుంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించుకోవాలని సూచిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్ 55 ఏళ్ల ప్రేయసి లారెన్ ఛాన్సెస్ తో వెడ్లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న లగ్జరీ హోటల్లో అమన్లో బెజోస్ బస చేయగా ప్రపంచంలోనే పురాతన చలన చరిత్రోత్సవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో శాంచెజ్ బస చేశారు. మలేరియా టీకా ధరను క్రమంగా తగ్గించాలని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ జీఎస్కే పిఎల్సి నిర్ణయించాయి. ప్రస్తుత ధరతో పోల్చితే 2028 నాటికి సగం కంటే తక్కువకే ఈ వ్యాక్సిన్ లభిస్తుంది. అప్పటికి మలేరియా టీకా ధర $5 కంటే దిగువనే ఉంటుంది. అంటూ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్న 12 ఆఫ్రికా దేశాలకు ఈ సంవత్సరాంతంలోగా మలేరియా టీకా సరఫరా చేయాలని నిర్ణయించాయి. జీఎస్కేతో పాటు గావి, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో మలేరియా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాలకు ఈ టీకా అందించబోతున్నట్లు భారత బయోటెక్ ప్రకటించింది.